చదువు విలువ. పిల్లలు చదవకపోతే. ఒక చిన్న గ్రామంలో అందరికంటే తక్కువ చదువుకునే పిల్లలు ఎక్కువ. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు. అందుకే పిల్లలు చదువును అంతగా పట్టించుకోరు. రాము, సోను, మధు అనే ముగ్గురు పిల్లలు స్కూల్కు వెళ్లకూడదని ఎప్పుడూ కొత్త కొత్త కారణాలు చూపేవారు. ఇందులో ప్రయోజనం ఏముంది అని వాళ్ళు అనుకునేవారు. స్కూల్లోకి వెళ్లి మాస్టర్ గారి గబ్బు వినడం కంటే చెట్ల మీదకి ఎక్కి పళ్ళు తినడం, నది ఒడ్డున ఆడుకోవడం వారికెంతో ముద్దు. ఒక రోజు వారి ఊర్లో కొత్త టీచర్ అనిత మేడం వచ్చారు. ఆమె పిల్లల భవిష్యత్తును మార్చాలని నిర్ణయించుకున్నారు. ఒక ప్రత్యేకమైన పాఠం. అనిత మేడం అందరినీ ఊరికి బయటికి తీసుకెళ్లి పిల్లలకు ఒక కథ చెప్పారు. చదువు లేకుండా మానవ జీవితం ఏంటి తెలుసా? అది అంధకారం లాంటి దారి. మీరు చదువుకోకపోతే భవిష్యత్తులో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఉద్యోగాలు రావు, పైగా సొంత నిర్ణయాలు తీసుకోలేరు. అందరికంటే రాము ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు అతను పక్క ఊరికి వెళ్లి చదువుకున్న పిల్లలు తెలివిగా వ్యవహరించడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను స్కూల్లోకి తిరిగి వెళ్లి చదవాలని నిర్ణయించుకున్నాడు. ఇతర పిల్లలు కూడా అతని మార్గాన్ని అనుసరించి చదువులో శ్రద్ధ పెట్టారు. కొన్నేళ్ల తర్వాత రాము డాక్టర్ అయ్యాడు, సోను ఇంజనీర్ అయ్యాడు, మధు టీచర్ అయింది. వాళ్ళ జీవితాలు అందంగా మారాయి. తేదీ: చదువే మనకు వెలుగు. ఈ కథలోని సందేశం ఏమిటంటే, చదువు మన భవిష్యత్తును ప్రకాశవంతంగా మారుస్తుంది. పిల్లలు చదవకపోతే అవగాహన లేకుండా జీవితాన్ని నడిపించాల్సి వస్తుంది. అందుకే విద్య ముఖ్యం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి.